శ్రీ విఏకే రంగారావు గారి ఆలాపన 8వ భాగం 28/2/25. నవరంగ్ పేరు తలచినా చాలు, తుణికేను మదిలో నవరస రాగ. శాంతారాం గారికి పనిచేసిన సంగీత దర్శకులు యావత్ భారతంలో కీర్తి ప్రతిష్టలుగా ఆర్జించిన మహాశయులు ఉన్నారు, అర్భకులు ఉన్నారు. ఒక 5-6 చిత్రాలు మినహాయిస్తే తక్కిన వాటన్నిటికీ సంగీత నృత్యాలు మొదట తరగతి చెందేవి. ఆ అర్భకులు వేరే దర్శకులకు చేసిన చిత్రాలలో ఈ వెలుగు కనిపించదు, ఈ కలిమి వినిపించదు. జనక్ జనక్ 1935లో తీస్తుండగా 2 ఏళ్ల పాటు గోపీకృష్ణ వద్ద సంధ్య నాట్యం నేర్చుకుంటున్నప్పుడు తాను నాట్యం గురించి తెలుసుకున్నాడు. ఈ విన్నాణం చిన్ననాడు తాను ఆడవేషం వేస్తూ వేసిన వేషాలు, చూపిన చిన్నెలు కలబోసి నవరంగ్ 1959 చిత్రానికి నృత్య దర్శకుడై ముక్తా నృత్యం సృష్టించి దానికి బొంబాయి నృత్య దర్శకుల సంఘం బహుమతి పుచ్చుకున్నాడు. శాంతారాం చిత్రాల్లో నాకు నచ్చినది ఒక 10 ఉంటాయి. వీటొకసార్లు 100 సార్లు అన్నిటికీ కలిపి చూసి ఉంటా. నవరంగిని థియేటర్లో 25 సార్లైనా చూసే ఉంటా. వీడియోలో 10 సార్లు. ప్రతి పాట మాట కంఠపాట, ఆట అడుగు హావం భావం అంగపాట, అందున్న ప్రతి సంగీత సన్నివేశం ఒక అద్వితీయ కళాఖండం. భరత్ వ్యాస రచన అతి సులభమైన సంస్కృత పదాల పగడాలతో హిందీ ముత్యాలు గుదిగుచ్చబడి సంగీతం కోసమే పుట్టిందా అనిపిస్తుంది. ఏడ్చినప్పుడు గుండెలు పిండి, సరదా సన్నివేశాల్లో హాస్యం పండి, శ్రీ రామచంద్ర సంగీతం నాట్య సంవిధానంలో గమనంతో భావ నిరూపణకు గమకంతో తోడ్పడి సన్నివేశానికి తగినట్టు సంగీతం, మనసుపై చెరగని ముద్ర వేసే పాటలు చేయడం ఇతని కొత్తేం కాదు. కానీ ఈ చిత్రంలో ఆ పొలిమేరలు దాటి దర్శకుని దృష్టిని ఒక కన్నైనాడు, దృష్టికి కన్ను అయ్యారు. శాంతారా హృదయ స్పందనకు ఒక చెవి ఒగ్గి ఆ రసానికి తగినట్లు స్వరంతో ప్రతిస్పందించిన వాడయ్యాడు. నవరంగిని అమర కావ్యం చేసిన వాళ్లలో ఒకడయ్యాడు రామచంద్ర. మొదట్లో ఈ చిత్రాన్ని తెలుగులోనూ తీయ సంకల్పించిన దో ఆంఖే బారా హాత్ 1957లో పతాక సన్నివేశం కోసం ఆంబోతుతో పోట్లాడినప్పుడు కంటికి దెబ్బ తగలడం, దానివల్ల జరిగిన జాప్యం ఈ ప్రణాళికను రద్దు చేసి, ఇది ఆంధ్రుల దౌర్భాగ్యమనుకోక హిందీలోనూ వారి మనస్సును గుప్పితబట్టి బట్టే శక్తి శాంతారాం కుందని నిరూపించిన సౌభాగ్య సువర్ణ అవకాశం అనుకోవాలి. సినిమాని విడిచిపెట్టి కేవలం పాటలుగానే ఆనందించాలనుకున్న ఎన్ని పాటలుంటాయో. తుమ్ మేరీ, తుమ్ సయ్యా, ఆ దిల్ దిల్ సే మిలాలి, ఆశా, శ్యామల్ శ్యామల్ బరన్, మహేంద్ర కపూర్, ఆబాహై చంద్రమా, అరే జారే హట్, ఇద్దరు, కారీ కారీ అంధియారీ రాత్, ఆశా చితల్కర్, టూ చుసి తుపీ హై కహా, ఆశా మన్నాడే. ఎంతటి పాటలవి! నాకు ఇవన్నీ ఒక ఎత్తు. టైటిల్స్ చూపుతున్నప్పుడు 3 శబ్ద స్థాయిలలో, తర్వాత శాంతారాం ఉపోద్ఘాతం చెబుతున్నట్టు సరస్వతిలా అంతర్వాహినిగా, చివర కుంభమేళకు త్రివేణి ప్రయాగ విజృంభణల మెల్లిగా పాలవెల్లిగా, కనీ కనపడని ఈత పాయల జడగా అల్లి బిల్లిగా వినిపించే రంగ్ డేరీ ఒక ఎత్తు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇన్ని మార్లు ఈ సినిమా చూసిన తర్వాత 20 ఏళ్లకు
అప్పటికి లీగల్ వీడియో రాల. ఒకరు నా ప్రేమ లేఖగా శ్రీరామచంద్రకొక చెరగని చిరునామాగా, శాంతారాంకొక చెదరని శాంతారామంగా ఈ సినిమా వీడియో సాధించి నాకు బహూకరించి పుష్ప బాణాభిషేకం చేశారు. ఆ చురుకులు, ఆ పొలకలు, ఆ పూనకం, పంచేంద్రియాలకు అంది వచ్చిన పానకం. వెంటనే రివైండ్ చేసుకుంటూ ఆ టైటిల్స్ 5 మార్లు వేసుకు చూశాను. పిచ్చి అంటే ఎలా ఎక్కాలి, ఆ మధురానుభూతి మీతో పంచుకుంటుంది. तन तरंग दे मन उमंग दे आज रंग देरी, ये जीवन की चुनरिया रंग दे रे, रंगों से तूने अपनी छबियां सजाई, किरणों से तूने उनमें ज्योत जलाई, वाह कि तेरे देखे तेरी चतुराई, इंद्रधनुष्य में झलके तेरी परछाई, नीले नीले नील गगन के बरसादे नीलिमा, खिले खिले लाल कमल के भिक राधे लालिमा, जितने है तारे उतने तरंग दे, जितने है बादल उतने ही रंग दे. నాకర్థమైనంత వరకు ఇది ప్రకృతిని సంబోధించే పాట. వచ్చి రాని నా తర్జుమా అంటూ రంగారావు గారు ఇలా చేశారు. రంగులలో నీ కాంతులు అలంకరించావు, కిరణాలతో వాటిలో జ్యోతులు వెలిగించావు. అబ్బా, కనిపెట్టనులే నీ చాతుర్యం, కనిపెట్టానులే నీ చాతుర్యం. హరివిల్లులో అలా మెరిసింది నీ ప్రతిబింబం. నీలి నీలి ఆకాశపు నీలాన్ని వర్షించు, విరిసి విరియని కమలాల అరుణిమ చల్లు. ఎన్ని చుక్కలున్నవు అన్ని అలలు లేవు, ఎన్ని మబ్బులున్నవు అన్ని రంగులు లేవు. తనువు పొలకించగా మనసు ఉప్పొంగగా, నా జీవితపు ఒడికట్టు ఇదిగో రంగులు నింపు. ఈ చిత్రానికి సంభాషణ వ్రాసింది భరత్ వ్యాసే. ఇక శాంతారాం ఉపోద్ఘాతం. ఇది నా వచ్చి రాని అనువాదం. ఎన్నో సంవత్సరాలుగా నా కళాకృతులైన సినిమాల ద్వారా ప్రేక్షకులకు ఆనందం కలిగించే ప్రయత్నం నేను చేస్తున్న విషయం మీకు తెలిసింది. అప్పట్లో ఒక ప్రమాదం జరిగింది. దీనివల్ల మీకెలా సేవ చేద్దామనుకున్న నా తపన వదులుకోవాల్సి వస్తుందేమో అనిపించి నా మొదటి చిత్రం దో ఆంఖే బారహ పతాక సన్నివేశం కోసం ఎద్దుతో పొట్లాడే సన్నివేశం చిత్రిస్తుండగా నా కంటికి పెద్ద దెబ్బ తగిలి అది నాకు చూపే రాదన్న భయం కూడా కలిగి, నా కష్టాలని మీకు ఏకరు ఎందుకు పెడుతున్నానని మీరు అడగవచ్చు. జీవితంలో కష్టాలు సుఖాలు ఇతరులతో ఎంత చెప్పుకుంటే అంత తగ్గుతాయి, అంత హెచ్చుతాయి అని నాకు తెలుసు. కానీ నా కష్టం తగ్గించుకునే అవసరం ఇప్పుడు లేదు. నా దృష్టి ఇప్పుడు పూర్తిగా బాగుపడి, కానీ కళ్ళకు పట్టీలతో పూర్తి అంధకారంలో నేనున్నప్పుడు నాలో మానవ జీవితానికి సంబంధించిన కొత్త అనుభూతులు కలిగి 100,000 కొత్త రంగులు కనిపించాయి. వాటిలో కొన్నింటిని ఇదిగో ఈరోజు మీ ముందు ఉంచుతున్న. రంగ్ దే రే. దాదాపు 50 ఏళ్ళయింది ఈ సినిమా మొదటిసారి చూసి. శాంతారాంతో పాటు నా యవ్వనం గతించి, శ్రీరామచంద్రతో పాటు నా శృంగారం గాంధర్వమైపోయి. కానీ నవ్వరంగిని చూడనక్కల్లా, వినక్కల్లా, తలచుకుంటే చాలు. ఆ తలపే వసంత కుసుమాకరం, ఆ వలపే సిద్ధ మకర ధ్వజం, ఆ పిలుపే మన్మథోపాలంబన్. నాకంటే అదృష్టవంతుడి 14 భువనాలలో లేదు. ఈ చిత్రం కోసం తెలుగులో ఒక పాట రికార్డు చేయటం జరిగింది. అదెవరు పాశారు, ఎవరు పాడారు అని ఒక ప్రశ్న వేశారు. తర్వాత దేవదాస్
విఏకే దొవ్వడం ఎవరిని వినోదావారి దేవదాసు 1951లో విజయవంతమైన సంగీత సాహిత్యాలు సిఆర్ సుబ్బరామన్. సీనియర్ సముద్రాల అని ఉన్న సంగీతంలో ఎంఎస్ విశ్వనాథన్ వేలు, సాహిత్యంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి కలం ఉన్నాయని చెప్పడానికి బోలెడు ఆధారం. జగమే మాయా వరుస విశ్వనాథన్ చేసింది. అప్పటికే సుబ్బరామన్ మరణించారు. ఇక మల్లాది వారి ప్రమేయం ఆ పాటల్లో ఉంది అని ఒక ఘటన వల్ల మద్రాసులో పరిశ్రమకు తెలిసిపోయి. రాజమండ్రిలో అనుకుంటా దేవదాసు శతదినోత్సవం జరిగింది. అక్కడొకరు సముద్రాల గారిని అడిగారట, మేడ మీద అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ అంటే అర్థమేమిటి? దాన్ని వ్రాయని, దాని గురించి ఆలోచించని సముద్రాలు ఆ తప్పతాగి పేలేవాడి మాటలకు అర్థం కావాలా అన్నారు. ఈ విషయం మద్రాసు మల్లాది వారికి ఎవరో చెప్పగా నన్నడగమను, దాని అర్థం చెబుతా అన్నారు. పాటలే కాదు, సంభాషణలు కూడా కొన్ని, ముఖ్యంగా 2 చోట్ల ఆయనవే అని నా నమ్మకం. వీటికి రుజువులు సాక్ష్యాలు ఉండవు, కానీ తొట్టెలోని తేనెలాగా తేట తెల్లమవుతూ ఉంటాయి. మరొకసారి వాటి గురించి వ్రాస్తా. విజయకృష్ణ వారి దేవదాసు 1974 23 ఏళ్ల తరువాత విడుదలై సంగీత సాహిత్యాలు రమేష్ నాయుడు. ఆరుద్ర చిత్రరచన. చిత్రం విజయవంతం కాలేదు కాబట్టి పాఠకులకు పెద్దగా రాణింపు రాదు. పాటలకు నిష్పక్షపాతంగా చూస్తే రెండవ దేవదాసు పాటలే చాలా మటుకు మొదటి దాని పాటల కన్నా మేలు. అంటే సిఆర్ సుబ్బరామన్ విశ్వనాథల కంటే రమేష్ నాయుడు సముద్రాల సీనియర్ మల్లాది రామకృష్ణ శాస్త్రుల కంటే ఆరుద్ర గొప్పవారని చెప్పటం కాదు. ఆ అభిప్రాయం నాకు లేదు. ఈ నిర్ణయం ఆ సినిమా పాటల గురించే. ఆ రోజుల్లో వరుసలు ముందే చేసుకొని పాటలు వ్రాయించుకునేవాడు. తెలుగు తమిళ భాషలో తయారయ్యే చిత్రాలకిది ఒక సూత్రం. దేవదాసు సమయంలో వరుసల్లో జగణం తనాన దొర్లినప్పుడు తెలుగు భాషలో అంత సులభంగా వదగని జగాన బిరాన కరాన లాంటి పదాలు ఉపయోగించేవారు. ఇప్పుడవి వింతగా ధ్వనిస్తాయి, కానీ ఆ రోజుల్లో వాటినెవరూ పట్టించుకోలే. వరుసల్లో జగనం తరచుగా ఉండటానికి కారణం అప్పటి తెలుగు సినిమా సంగీతానికి హిందీ సినిమా హిట్లు ప్రేరకాలు కావు. వరుసను అనుకరించడం అరుదుగానే చేసిన సుబ్బరామన్ పంజాబీ జానపద సంగీత ఛాయలును హిందీ పాటల పద్ధతిని అనుసరించారు. ఈ 2 సినిమాల్లో పాటల పోలిక గమనిద్దాం. ఓహో దేవదా అన్నది సాహిత్యంలో కొంచెం మార్పుతో చిన్నప్పుడు పెద్దయిన తరువాత నాయికా నాయకులు పాడే. ఈ 2 పాటల స్థాయిలో కొత్త చిత్రంలో పొరిగింటి దొరగారికి అని ఉంది. అలానే పల్లెకు పోదాం మారుగా మేఘాల మీద సాగాలి మొదటి జన్మలో చంద్రముఖికి 3 పాటలున్నాయి. అందాల ఆనందం ఎంత తెలిసియుండి తానే మారిన రెండవ దానిలో ఒకటే. ఈ రోజు చాలా మంచి రోజు. అప్పటికి దేవదాస్ అంటే అభిమానం చంద్రముఖికి ఏర్పడిందన్న విషయం వ్యక్తం చేసి ఈ పాట పాత దేవదాసులోని ఏ పాటకు వస్తువులో పోలికలో పోలికూడదు. ఇక్కడ తానే మారిన గురించి ఒక్క పంజాబీ దగ్గకు చేసిన వరసకు చేర్చిన కుదిరి కుదరని మాటలు ఇందులో ప్రస్ఫుటం. ఏరి కోరు ఉల్లాసాలు ఈ తీరాయే మనసైనా చేరలేని ఈ దాసి ఇతాయే ఇలాంటి మాటలు ఒకే సన్నివేశంలో 2 పాటలు చూద్దాం. ఓ దేవదా ఓ పాడు చదువు ఇదేనా అయ్యవారు నెదరోతే తమరు ఇలానే దౌడో దౌడ ఓణలమ్మ మర్రిలో జిగిగాళ్ళున్నాయి పడితే వాటముగా పట్టుబడేనే బడిమానే ఎడముంటే ఎప్పుడు ఇలాగే ఆటే ఆట
రెక్కరాని కోలదే పడితే పాపమే, ఒడిలో నేర్చెనది ఈ చదువేన, బడిలోనే చదువైతే బతుకు ఇలాగే, అదురు బెదురు బెదురు పాటు, పేదనుడే నీ బడాయి, సారునుడే లడాయి, లడాయిలు సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలు, ఆ అన్నా ఊ అన్నా అలిగి పోయే ఉడుకు మోత, రా పిరికి పార్వతి పో దుడుకు దేవత. రెండో పాటలో చరణ, చదువు ఇదేనా, మనవాసి వదిలేసి అసలు దొరలే సూటు బూట, పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే, బదులు పల్కడము పట్టుబడిందే, పసికోన సిసలైన జాన అయిందే బాగు బాగు. ఉన్న తీరు మారిన ఊరు మారిన తమరు ఎందటికి పసివారేనా, అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా, నిజమయ్యేనా ఓ పార్వతి. కొత్త భాష. మేఘాల మీద సాగాలి అనురాగ రాశిని చూడాలి, నే పదం పాడుతూ వరకాలి నువ్వు కదం తొక్కుతూ చెల్రే బేటా చెల్. చిన్ననాటి ఆ చిలిపిదనం కన్ని వయసులో పెరిగిందా, వన్నెల చిందెల పడుసుదనం వాడిగా పదును దేరిందా, తెలుసుకోవాలి కలుసుకో పారును నా పాడు. ఆమెకు ఎంతో అభిమానం అయినా నేనే ప్రాణం, నా ముండితనంలో తీయదనం ఆ చెవులకు మురళీగా, ఏడిపించాలి కలిసి నవ్వాలి పారుతో నా పాడు. కావ్య గుణం కాస్త ఉంది రెండవ పాటలు, రెండు మామూలు మాటలతోనే వ్రాయబడిన, రెండిట్లోనూ చిన్ననాటి వాళ్ళ రాగబంధం స్వచ్ఛంగా తెలుస్తుంది. వరుసలు వాద్యగోష్ఠులు, దేవదాసు ఉత్సాహాన్ని, గుర్రబండి ఉరుకును, పార్వతిని కలుసుకోవాలన్న తహతహ చక్కగా బింబించాయి. ఇందులోనూ వెంట్రుకవాసి రెండవదే మెరుగు. దేవదాసు పాడిన కల ఇదని, పార్వతి పాడిన అంతా భ్రాంతియేన. పాటను కలబోయగా కొత్త చిత్రంలోని దేవదాసు కల చెదిరింది అనేది రూపొంది. అలాగే జగమే మాయ అన్న నిర్వచనం జీవితం ఏమిటి అన్న ప్రశ్నోత్తరాల మూలమైంది. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ్య ఈ వింతేనయ్య. కలిమిలేములు కష్టసుఖాలు, కావడిలో కుండలని భయమేనోయ్, కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్, కనుగొంటే సత్యమింతేనోయ్ ఈ వింతేనోయ్. ఆశామోహములా దరిదాని రానీకోయ్, అంజులకే నీ సుఖము అంకితమోయ్, బాధే సౌఖ్యమనే భావన రానివోయ్, ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్. ఆ దేవదాసు పాటలన్నీ అన్ని విధాల మేల్తరమైన పాటి రచనలు వరుస కట్టుడు కనపడు. ఘంటసాల పాడటంలో ఘంటసాల వినిపించల, సినిమాలు నాగేశ్వరరావు కనిపించల. దేవదాసు నిరాశ నిస్పృహ నిర్వేదాలే మూర్తీభవించాయి. కొన్ని సినిమా పాటలు సమాజపు సామూహిక స్పృహలు ఒక భాగమైపోతాయి. దీనికి కారణం ఒకటి, ఆ పాత్ర, ఆ సన్నివేశం. కష్ట సుఖాలు కలచేత అందరికీ తమ తలపోతే వినిపించదు. జగమే మాయ లాంటి 20 ఏళ్ల తరువాత అదొక సినిమా పేరు. అందులో ఒక హాస్య గీతం, వేదాంత గీతం పల్లవి అయ్యిందని మీకు తెలిసిన విషయం. జీవితం ఏమిటి, వెలుతురు చీకటి, వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖముంది. మనసు విరిగి తొనకలైతే తొనకలో నరకముంది. లేదు లేదనుకున్న శాంతి చేదులోనే ఉన్నది, చేదులోనే ఉన్నది. రామచిలక ఎగిరిపోతే, రాగబంధం సడలిపోతే, మోగ హృదయం గాయమైనది, ఆ గాయమే ఒక గేయమైంది. మొదటి పాటకు ఏ విధంగా ఎందులోనూ తీసిపోని ఆరుద్ర పాట. అయితే బాలసుబ్రహ్మణ్యం కంఠంలో ఆ పాత్రపడే చిత్రహింస అంతర్ముఖమై ఘంటసాల జగమే మాయ నోటి మాటతో వ్యక్తమయ్యే పాట. సుబ్రహ్మణ్య జీవితం ఏమి కంటి చూపుతో తెలిపే.
ఒకదాని వ్యధ చెవితో చూస్తే మరొక దాని లోతు మనసుతో కొలవ. రెండవ దేవదాసుతో పాటు విడుదలైన మొదటి దేవదాసు అఖండ విజయం గమనించి ఆదరాబాద్ ఒక ఎల్పీ సరస్వతి స్టోర్స్ వాళ్ళు విడుదల చేశారు. దీనిలో పాటల వివరాలు కుక్కలు కెలికిన ఇంగిలాకులా ఉన్నాయి. అవి తప్పు మార్చండి అంటే ఆనాడు సీటులో కూర్చున్న ఎస్ కృష్ణమూర్తి, ఎస్ కన్నన్ వినల. ఆ ఎల్పీ కోసమని 2 చిన్న చిన్న సందేశాలు రికార్డు చేసి ఏ నాగేశ్వరరావుకి సంగతి చెప్పి మార్పు చేయడంలో నా సహాయత గురించి మొరబెట్టుకుంటే ఆయన ఇవి సరైన వివరాలు, విఏకే రంగారావు సంపాదించి తదుపరి విడుదలలో సరిగ్గా వేయండి అని ఒక రిజిస్టర్ ఉత్తరం ఇటు సరస్వతి స్టోర్స్కు అటుకు నిమ్మెకు నీరెత్తినట్లున్న గ్రామ్కో కేఎస్ అయ్యర్ మంగావతి దేవదాసు పాటలు మొదట విడుదల చేసింది గ్రామ్కో పంపారు. ఆ ఉత్తరం ప్రకారం వివరాలు కుంఫిని వారు బతికినట్టు దిద్దారు. ఇప్పటికీ ఈ క్యాసెట్ ఎల్పీ కార్డులో నా పేరు క్రెడిట్ రీసెర్చ్ చేసని ఉంది. ఇది చదివి విశేషేస్తారేమో, నీతి బాహ్యులైనా చేయగ. నా పేరుండటం కాదు ముఖ్యం, సరైన క్రెడిట్స్ ఉంటా. ఏ దరిగానక కుట్టుమిట్టాడుతున్న నా ప్రాణాలు తాగుళ్ళప్పక ముందు కాపాడిన అక్కి నేను ఆజన్మాంతం ఈ విషయంలో రుణపడి ఉంటా. ఈ కొత్త దేవదాసు పాటలు 6 గ్రామ్కోవా ఈ మధ్య విడుదల చేసిన ఒక క్యాసెట్లో చూసి పెట్టారు. తీయదనం కాదు మాధుర్యం, కాదు కాదు తీపి, కానీ కాదు బాల సరస్వతి కంఠం. ఆ చెవి పచ్చలారని చిన్నతనంతో మా చెవి పచ్చలారని చిన్నతనంలో 1940 ప్రాంతంలో మా మనసులో మార్మోగే కంఠాలిద్దరివి. ఈ సూర్యకుమారిది, ఆర్ బాల సరస్వతిది. అప్పటి వాకు 10 భాషల్లో పాటలు తెలుసు. అన్ని గ్రామ్ఫోన్ రికార్డులపై ఉన్నవి. అన్ని భాషల్లో పాడిన ఒక 50 గొంతులు, ఆడ మగ, విన్న వెంటనే పోల్చుకోగలిగేటట్లుగా ఎరుక. ఎందరివో ఎన్నో ఇష్టమైన పాటలున్న మా లేలేత మనసులో తిష్ట వేసు కూర్చున్నది ఈ 2 మాత్రమే. అప్పటికి ఇప్పటికీ సూర్యకుమారి పాడినట్టు జాతీయ గీతాలు, రాష్ట్రీయ గీతాలు పాడి జాతీయ దృక్పథమే లేని మాలాంటి ఫ్యూడల్ వ్యవస్థ పిల్లలను చెప్పలేని జాతీయ భావాలు కలిగించిందామె సూర్యకుమారి ఒక్కతే. ఆ తర్వాత అటువంటి పాటలు 100 మంది పాడగా విన్న సూర్యకుమారి అధిరోహించిన శిఖరాగ్రం ఆమెది. ఆమె గురించి ఇంకొకసారి. ఇక బాలసరస్, ఈమె సోలోగా పాడిన పాటలు ఎస్ రాజేశ్వరరావుతో పాడినవి మాకు కొట్టిన పెన్. అవన్నీ ప్రేమ, అనురాగం, ఈసు, ప్రణయ కలహాలు గురించి. 10-12 మాకు ఈ మాటలు తెలిసిన ఆ భావాలు గ్రహించే శక్తి పోయి. కానీ ఈమె పాట వింటుంటే ఒక వ్యక్తమైన మాధురి మనసులో వేణునాదానికి వ్రజవనితలలో వెల్లుబెక్కినట్లు ఉబికేది. బహుశా ప్రేమకు బీజమైన, అనురాగానికి విత్తనం అయిన ఇష్టానికి లేలేత మొలక కాబో. 1945 నుంచి 55 వరకు 10 ఏళ్ళు మా చెవుల్లో గాయకురాలిగా మరొకరు వినిపించలేదు. ఆ పాటలు జ్ఞాపకం తెచ్చుకుంటే చాలు, మళ్ళీ వినక్కర్లేదు కూడా. నాకు వ్యవసనం వస్తుంది. మాధుర్యంలో ఆమెను మించిన కంఠం మరేది ఎక్కడ ఉంది అని అడగాలనిపిస్తుంది. ఆమె పాడిన ప్రైవేట్ పాటలు గడ్డివాములో శునకం విడుదల చెయ్యల. సినిమా పాటలొక 20లో అలనాటి అందాలు అన్న పేరుతో ఆ గ్రామ్కో 10 ఏళ్ల కింద నేను సంకలనం చేశా. ఆ క్యాసెట్ దొరుకుతుందన్నదట. ఇంకా 3వ తరహా పాటలు ఆమె రేడియోలో పాడినటువంటి పాటలు. వీటిలో నాకు తెలిసినవి బహుకొద్ది. నదిరేయి దాటింది వదిలేయి నా చెయ్యి, చలిగాలి వీచింది తెలవారిపోయి, ఇకనైనా ఇరు చేరవ, చిటారు కొమ్మను హాయిగా తీయగా అంద. కొంతకాలం కిందట
టిప్స్ కంపెనీ మధుర స్మృతులు అన్న పేరిట విడుదల చేసిన బాల సరస్వతి పాటల్లో ఇవేం లేవు. కానీ ఉన్న 11 పాటలు వినతగిన. అందులో 5-6 మధురమైన పాటవంతో గుండెలను పిండి పండుగ చేసి ఈ క్యాసెట్ ఖరీదు 35 రూపాయలు. ఆమెతో ఫోన్లో మాట్లాడితే ఇవి దాదాపు 8 ఏళ్ల కిందట రికార్డు చేసినవై, ఇందులే కార్డులో వేసినట్టు అన్ని కృష్ణమోహన్ వరసలు కావని అన్నారు. మరొకటైతే 8 ఎవరిదని అడిగితే తెలుసుకునే వ్యవధి లేకపోయి. మచ్చుకురండి, ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు, ఈ చక్కని మోము చూడ తనివి తీయ, ఎవరి కొరకు నా హృదయం ఎదురు చూచును, తెలియరాదు వలపు గాలి ఏల వీచును, అందమైన చందమామ చేతి కంద, అందువరకు నా మనసు తృప్తిచ్చను, మినుకు మనను కనుల వెర్రి తారు, అదిరిపడెను నా మనసు 1000 సార్లు, ఎవరి కొరకు నా హృదయం ఎదురు చూచును, తెలిసెనులే వలపు గాలి ఏల వీచును. ఇది ఆరుద్రో రేడియో కోసం వ్రాసింది. తమ హృదయమ రామలక్ష్మికి అంకితమిచ్చిన గాయాలు గేయాలు అనే చిన్న పుస్తకంలో 1957 దీని గురించి ఒక పుట్టి కథ. ఈ పాటను ఒకసారి కార్వేటి నగరం కృష్ణ జయంతికి వేణుగోపాల స్వామి పరంగా మేము నృత్య నివేదన చేయక అక్కడికి విచ్చేసిన ఆరుద్ర గారు, ఇది నేను రామలక్ష్మి గురించి రాసుకున్న పాట, వాడి మీద మీకే చేసే అధికారం మీకెవరిచ్చారు అని మండి వాటి మీద అని. ఇది సొంతంగా వరుస చేసుకొని ఘంటసాల రేడియోలో పాడే. మంచి దూకుడుగా సాగే ఈ మెట్టులో సరదాల పట్టు పరదాలు తీరని కోరికలు చిరిగాలి రెప్పలాడతాయి. ఈ వరస ఇలా ఉందని నాకు తెలియక అప్పుడే సినిమా రంగంలో ప్రవేశించాను. నలదమయంతి మొదటి చిత్రం 1957. సంగీత దర్శకుడు బి. గోపాలం గారు వరస కట్టి గ్రాంకోకి పాడమని అడిగి, చేసిన వరసలో పాడిన తీరులో ఏదో విలువైంది పోగొట్టుకున్న ఒక ప్రేమ పిపాసి ఆర్తనాదం పెదవి పైకి రాలేక గొంతులోనే ఆగిపోయిన మొగవేద వినిపిస్తుంది. ఈ రికార్డు మీద వియ్యేకే సమర్పణ ఉండటం నాకున్న కొద్దిపాటి డిగ్రీలలో ఒక్కటి. అయితే బాల సరస్వతి క్యాసెట్తో పాడిన ఈ పాట వరుస రమేష్ నాయుడు చేసింది. ఆయన వరసల్లో గొప్పతనం ఒకటే, ఒక కంఠంలో స్వతసిద్ధంగా ఉండే కలిమినే లేమిని పెరు బలిమిగా మార్చేలాగా ఆ పోకడలు పేరు. అందువల్ల ఆమె కంఠపు మాధుర్యం ఇనుమడించింది. ఆ పోకడ అందున్న బలహీనత ఎక్కువ రేంజ్ లేకపో, కనపడిని నవ్వుల ఆకుల చాటున దాగిన సంపెంగ పువ్వుల పరిమళాలు సూచించింది. వినండి, అవునో కాదో తేల్చుకోండి. రెండవ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి యమునా విహారి లోదని అమృత కాహడి అంటోంది. రెల్లు పూల పానుపు పైన జల్లులుగా ఎవరు చల్లినారమ్మ, వెన్నెలా చల్లినారమ్మ, కరిగే పాల కడవలపై నురుగుగా మరగే రాధ మనసు పైన తరకలుగా ఎదలు పరచినారమ్మ, వెన్నెల పరచినారమ్మ, కడిమి తోపుల నడిమి బారుల ఇసుక బయలుల మిసిమి పరుల రాసులుగా ఎవరు పూసీనారమ్మ, వెన్నెలా పూసీనారం. ఇది బాల సరస్వతి లాగా పాడల, పద్మనాభుని రాధికలాగా పాడి. అయితే ఒక విశేషం, ఈ పాటకి వెన్నెలలా వేణు ఊదిన వేళ వెన్నెలాయేన అన్న కొత్త పల్లవి చేసి చరణాల్లో పట్టుకుచ్చుల పోపులు పెట్టి అంతటా మురిపాల ముగ్గులేసి కృష్ణశాస్త్రి గారి మరో పాట రాశారు. దీన్ని బి. గోపాలమే వరస కట్టి పి. సుశీలతో పాడి ఒక అమ్మాయి కథలు. ఇది రికార్డు మీద విడుదలైంది.
ఆ పాట సుశీల అరిగిన వేళని అన్నట్లు కానీ ఎన్నో నృత్య నివేదన కార్యక్రమాలు, శ్రీవాస మంగాపురములు, కార్వేటి నగరం, ది గోపాలం పాడగ, గోపికనై ఆడే గోపబాలుడనై ఎగిరే ఆళ్ళనై ఆదమరిచే అవకాశాదృష్టాలు నాకు లభించాయి అంటే రంగారావు గారి. ఆయన పాటలో ప్రతిధ్వనించింది గోకుల. ఆయన వాద్యగోష్ఠిక హార్మోనియం, వైలిన్, మృదంగం, సొంపులు, ఇంపులు కూర్చొని ఆయన మనోసైకతాన చెలరేగ గోపి గోపికా చలంతకాలు తాండవ నృత్య. అన్నమయ్య ఆరాధకుల ఎంవి చలం పద్మం దంపతులు అనకాపతి. కలియుగ దైవమైన వెంకటేశ్వరుని భక్తులు ఎందరు. ఆ శ్రీనివాసుని భక్తాగ్రగణ్యులు, తెలుగు భాషకు సరస్వతి పదాల బ్రహ్మ నిఘంటుకారుడు, రత్నగర్భుడు తాళ్లపాక అన్నమయ్యాచి. భక్తి ముక్తి అయుచుండనిచి కేవలం సాహిత్య రక్తికే ప్రాధాన్యమిచ్చిన అతని కథనే సాటి. తెలుగు భాష తీరు తెలియాలంటే అతని పదాలే గది. తెలుగు భాష అతని కవితకు ఆలవాలమై పుణ్యం చేసుకొని 500 ఏళ్ల నాటి తెలుగు పగులుకుబడి వాడి కీర్తనలో ఖచ్చిత వజ్రాలే చెక్కు చెదరక ఈనాటికి కాంతులీనుతున్నాయి. శతాబ్దాలు దాటిన తెరగని తరగని కరగని శృంగారాధ్యాత్మిక సౌందర్యం ఆ పాటలు ఈనాటికి పాఠ్య గ్రంథాలవుతున్నాయి. తెలుగు భాష తెలుగై ఒక జాతి సాంస్కృతిక జీవనానికి వెలుగై ఉన్నంత వరకు అన్నమయ్య రచనలకి స్థానం మారదు, చెదరదు, కదలదు. సత్యభామ సరసపు నగవు నిత్యము హరిమదినే నెలవాయి. రుక్మిణి దేవికి రూప యవ్వని సకల విభముల సౌఖ్యత. శికురాంబరమైన శికురాంబరమును చెదరిన అలకలు వికచాభ్యముఖమున 1000 వేళాయే. తొలువుత ఒకవుల తొడవుల శ్రీసతి తొలి మెరుగులమై సడపుల మురిపెపు నగుము తలయక వారిది తచ్చిన వారికి బడలికి నా పసు పరముకుంటాయి. బడలిక వాపను పరమంటాయి. అనుదినము ఈ అల్మేల్మంగ కనుగువ జంకెన గర్వము దినదినంబును తిరువెంకటపతి సలగుల స్వబగుల సంపదలాయే. జంఝాల శాండిల్య తలపెట్టిన హరికీర్తనాచార్య అన్నమాచార్య సినిమా రమేష్ నాయుడు చేసిన వరసలో కిన్నెర కంటి ఆశా భోన్సలే పాడిన ఈ పాట ఇప్పటికీ క్యాసెట్లో వింటుగలచ్చు. ఇంతకంటే మేల్తరమైన సాహిత్యం అన్నమయ్య పదమందాగిల్లో పరమహంసల పిండుగా ఉంది నాకుదే. కానీ ఈ పాట, ఈ వరుస, ఈ పాడడం నాకు కలిగించిన తనివి, భేదం, మోదం, వైరాగ్యం, అనుజ్ఞాహం, కష్టం, సుఖం, నిర్లిప్తత, సంతోషం మరొక అన్నమయ్యదే కాని మరొకటి కానీ కలిగించలే. అనకాపల్లిలో ఎంవి చలం పద్మ సహ ప్రయాణీకులకు అనురాగం పంచివ్వడలో సేవంచెగిచ్చిన అన్నమయ్య కేసెట్లలో తాము మెచ్చిన సంగీతం అంటే ఉన్న గాఢానురక్తితో అతి ధనవంతులు. అటువంటి పఠితలు ఆలాపన, ఆరోహణ, అవరోహణ, సంగీత సాహిత్యాలను అలా ప్రేమించే వారే లేకపోతే ఆలాపన వ్యర్థ ప్రేలాపన. అక్కడ సరే చోట్ల అనేక సమావేశం నా అభిప్రాయాలతో ఏకీభించని వాళ్ళు ఉన్నారు. వారన్న మాటలు చేసిన సవాడు నాకు రుజుమార్గం చూపే హెచ్చరిక. ఆంధ్రదేశం వెళ్ళిన పాత సినిమాలు ఎక్కడైనా ఆడుతున్నాయా అని వెతుకు. పల్లా పెళ్ళామా 1970లో విజయనగరంలో ఉన్న చూడటం కుదరదు. పార్వతీపురం బాలాజీలో నర్తనశాల
12 రీళ్లు చూశారు. చక్కటి ప్రింట్ సౌండ్. అక్కడ అడ్వకేట్ రఘురాం, చిరకాల మిత్రుడు ఓలేటి బుచ్చిబాబు ద్వారా మొదటి ఆటలో చివరి 2, రెండవ ఆటలో ఇంటర్ వరకు చూడటం వీలయ్యింది. అందుకే నాకెంతో ఇష్టమైన పాటలు 2 ముందు పరిచయం చేసిన జయగణనాయక 1, రెండవది ఎవరి కోసం, రచయిత సముద్రాల సీనియర్తో దీని గురించి వాదానికి దిగటం నిన్న జరిగిన సంఘటనలాగా ఇంకా జ్ఞాపకం ఉంది. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవ, నా చెలిమి కోసం ఈ మందహాసం ఏమని వివరింతురా ఓ సఖా. ఇది శ్రీశ్రీ రచన. ఎందుకోసం అయితే చెలిమి కోసం అని చెప్ప, ఎవరి కోసం అన్నప్పుడు చెల్లిని కోసం అని వ్యక్తిని కదా పేర్కొనాలి అని నేను అడిగితే 1-2 నిమిషాలు ఆలోచించి, సముద్రాల ఇలా నువ్వు బస్ స్టాప్లో గురించి కనిపించావనుకో, ఏ పిల్ల కోసం కాచావో తెలుసుకోవడానికి ఎవరి కోసం ఎదురు చూపులు అని నేను అడగటం సమంజసం. నువ్వు ఈ పిల్ల కోసం కాదు అన్న ధ్వనితో బస్సు కోసం మనం బదిలివ్వటం సమంజసమే, ఏమంటావు అన్నారు. ఏమీ అనలేవు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అనుకుని సంగీత దర్శక గాయకులు సంగీతం శ్రీనివాసరావు, మద్రాసు నవరంగులు, తరువాత శాంతారాం సినిమా శకుంతల తీయాలనుకున్నాడు. ఎన్టీ రామారావు వైజయంతి మాల్తో హిందీ, ఆంధ్రాలో శాంతారాం రాజ్య కమల్ చిత్రాలను పంపిణీ చేసిన విజయ డిస్ట్రిబ్యూటర్ల అధినేత పూర్ణచంద్రరావు ఈ విషయం తెలుసుకొని తెలుగులో కూడా తెస్తే ఆ వెర్షన్కి అయ్యే ఖర్చంతా తాము పెట్టుకుంటాము, కానీ ఏ కారణాల చేతను ఈ వెర్షన్ ఆ ప్రయత్నం జరగల. శకుంతలను చేసేటప్పుడు దుష్యంతుడి వయసు 60 అని తర్వాత తెలుసుకొని చివరికి ఆ పాత్ర తనే వేశాడని విని, అది స్త్రీ. 1961 శ్రీకృష్ణార్జున యుద్ధం నిర్మిస్తూ కేవీ రెడ్డి గారు ఈ చిత్రానికి పింగళి పెంజాలను నన్ను తీసుకువెళ్ళ. అందులో హనీమూన్ పాట అజ్జ మధు హోతాహై డోలి అందరికీ నచ్చి, సుభద్రార్జునులకు అటువంటి సమయంలో ఇటువంటి వరుసే పెడదామనుకొని కారణాంతరాల చేత మనసు పరిమళించని అని పెట్టుకున్నాం. ఈ సుమధు హంసాసు డోలి ఛాయ ఎస్ వరలక్ష్మి పాడిన అంపకాల పాట 1000 శుభంలో గమనించవచ్చు అని. చందమామ రావు, జాబిల్లి రావు, కుందనపు పైడి కోర వెన్న పాలు తేవు, నగుమోము చక్కని అయ్యకు నలువ పుట్టించిన తండ్రి, నిగనిగములందుండే అప్పకు నీలవన్నుని, జగమెల్ల నేలిన స్వామికి చక్కని ఇందిర మగని, ముగురికి మొదలైన ఘనుని, ఈ ముద్దుల మురారి బాలుని, చెలిమిదమ్మి కందుల మేటికి మంచి తెయ్యని మాటల గుమ్మ, కలికి చేతల కోళ, మా కథల కారి ఆ బిడ్డ, కులము ఉద్ధరించినప్పటి మంచి గుణములు కలిగిన కోళె, నిలువెల్ల నిండు వయ్యారి, నవవిధుల తూపుల చూసే సుగుణులకు
స్వరలను గాచిన దేవర చుంచు గరుడిని నెక్కిన గబ్బికి ఏరవాది బుద్ధుల పెద్దలకు ఈ మాటు చేతల పట్టికి ఏరుల వింటివాని అయ్యకు వివేలు రూపుల స్వామికి హిరిమించు నెరవాది ఝాళకు మా శ్రీ వెంకటనాథునికి. సౌరాష్ట్ర రాగంలో ఈ పాట అన్నమయ్య తాళ్లపాక సంకీర్తనలకు రాగి రేకులపై రాగాలు మాత్రం పేర్కొనబడ్డాయి. మొదట్లో దేవస్థాన మహాసంకీర్తనలు ఆ రాగాల్లోనే పాడించారు, పాడాలనేవారు. ఆ రోజులో తెలుగుదనానికి పరిచయమైన విన్నపాలు వినబడి సందదాన రాగిరేకులపై ఉన్న రాగాలలోనే వరసలు రజని మల్లిక చేశారు. తర్వాత కానీ సంగీత సాహిత్యాల్లో ముఖ్యంగా తాళ్లపాక సాహిత్యంలో అంతకన్నా ఆరితేరిన వాళ్ళై తాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఉద్దేశ్యం తాళ్లపాక సాహిత్యం 500 ఏళ్ల నాటి ఆనాటి పేరు ఈనాటిది ఒకటైన రాగస్వరూపాలు మారి ఉండవచ్చు. 500 ఏళ్ల నాటి సంగీత శాస్త్రాలు పరిశోధి ఆ రాగ ఆరోహణ అవరోహణ స్వరూప స్వభావాలు తెలుసుకొని ఆ రూపాలు ఆ రాగాలు వీటికి మెట్లు అమర్చాలి అన్నది వారి నిశ్చితాభిప్రాయం. అలానే వారెన్నో వరుసలు చేసి 2 సంపుటాలు స్వరసహితంగా కీర్తనలు ప్రచురి. వీటిలో అందరూ ఎదిగిన ముఖారి రాగం బ్రహ్మ కడిగిన పాదం. ఇది ఇప్పుడు స్వల్పమైన మార్పుతో పాడబడుతుంది. శంకరాభరణంలో నీడల చూపులు నీకేలే అన్నదొకటి. ఇది మనోహరమైందని నాకు తెలుసు. ఇప్పుడొక విషయం, ఆ పాత శాస్త్రాలు తిరగవేసి ఆ రాగరూపాలు తెలుసుకొని వాటిల్లో వరుసలు చేయగల శక్తి ఎందరికుంది? ఉన్నా అంత ఓపిక పట్టడం సామాన్యంగా ఆ సాహిత్యం మననం చేసుకొని ఆ భావం వ్యక్తీకరిస్తుందన్న వరుస చేసుకొని నే పాడుతా. ఒక్కోసారి అది శుద్ధ కర్ణాటక రాగంలో ఉందా లేదా అని కూడా ఆలోచించను అని మొదటి ఎల్పి వకస్త బాలమురళీకృష్ణ అభిప్రాయం. తాళ్లపాక కీర్తనలు సాహిత్య ప్రధాన రచన. సంగీత త్రిమూర్తులకు శిష్య పరంపర ఉన్నది. అన్నమయ్యకు వారి సంతతికి లేదు కాబట్టి ఆ పదకర్తలు చేసిన వరసలు మనకు లభించాల. అనంతకృష్ణ శర్మ గారి దృష్టిలో 2 పాటలు అన్నమయ్య అనుకొన్న వరసల్లోనే మనం పాడుకోడు. అవి సందమామ రాగ్, జో అచ్యుతానంద. ఈ అన్నమయ్య పాటలింత ప్రజాదరణ ఆనాడే పొందాయి కనుక స్త్రీల పాటల్లాగా జానపద గీతాల పల్లవులుగా చలామణి అయ్యాయి. ఈ అనంతకృష్ణ శర్మ గారంటే వీరి నేను ఒక మాట అడిగా. అన్నమయ్య వరసలు జానపద గీతాలలో జమపడ్డాయనుకుంటే అన్నమయ్యే ప్రజల నోటిలో నానుతున్న వరసలు పల్లవులను తీసుకొని తమ కీర్తనలు రాశాడనుకోకూడదా అని కాసేపు ఆలోచించి వైష్ణవ భక్తి ప్రచారమే ఆయన ముఖ్యోద్దేశం కాబట్టి అలాగూ జరిగవండి. కానీ చందమామ రావి ఉండేలాగా మరొక జానపదుల పాట జో అచ్యుతానంద పల్లవిలో లేదుగా అన్నారు. నిజమే, అడ్డాలలో బిడ్డలైనారా అన్నది అనసూయ 1936లో చిత్రానికి బడిజేపల్లి కథా సన్నివేశాన్ని బట్టి సిద్ధం చేసిన పంక్తి. ఇది కాదనటానికి ఇంతకుముందు ప్రచురణ నోచుకున్న పుస్తకం ఈ పంక్తులతో దొరక. అంతవరకు పైడిపాల తెలుగు సినిమాలో పాటల్లో చెప్పిందే వేళ. సౌరాష్ట్ర రాగం చందమామ రావి ది పశుపతి పాడటం ఎన్నోసార్లు విన్న ఆనందించి ఆ పాటకు నాకు తెలిసిన వరస ఈ మధ్య ఆ పాట మరొక రాగంలో విన్న అది ఎంత బాగా ఉంది. సింధు భైరవిడు ఆ వరుస చేసింది వంకాయల నరసింహమని గాత్రమెరిగిన మృదంగ విద్వాంసు. బిఎస్సి బిఈడి డిగ్రీలతో 22 ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తి చేసి ఆ తర్వాత 16 ఏళ్ళు ఆకాశవాణిలో నిలయ విద్వాంసుడిగా ఉండి ఇప్పుడు విశాఖకి
20 మైళ్ళ దూరాలు గుడి గ్లోబల్ భారత కళా విహారికి ప్రిన్సిపాల్గా ఉంటూ విద్యార్థులకు విద్యాదానం చేస్తూ త్యాగరాజ భక్తుడిగా శ్రీకృష్ణుడి సేవకుడిగా హాయిగా కాలం గడుపుతారు. సెప్టెంబర్ 12 ఉదయం వారిని కలుసుకోవటం, వారి గురించి వారు పూర్వుల గురించి తెలుసుకోవటం జరిగింది. అది ఇంకోసారి. మరో నల్లని మేనివాని సమక్షంలో చిందులేస్తున్న చిరంజీవి ఎల్ మహేష్ కుమార్. ఈ ఏజ్ రెండవ బ్రహ్మోత్సవం ఈ పాటికి కొండపై అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆ సమయాన వెంకటేశ్వరుని స్మరించడం ఎంత సమంజసము. తాళ్లపాక పదములు ఆనడం అంతే అవసరం. వీరి పాదాలంటితేనే వారిని సేవించినట్టు. అనంతకోటి భక్తుల మనస్సులో 7 కొండలు 7 కొండలవాడు ఉనికి ఉండేవాడు. ఒకటే వెలుగు. ఆ అఖండ జ్యోతి వెనుక ప్రమిద నూనె వత్తి ఉంటే ఉండుగా. వారి పామర దృష్టిలో ఇది అంతా అంతే. పండితులు అనొచ్చు భగవత్ స్వరూపం తిరుగుణాతీతమని. కానీ ఈ రంగు రుచి రూపం లేని శక్తిని సాధారణులు ఎలా ఊహించుకోగలుగుతారు, ఎలా ఆరాధించుకోగలరు, దాని పట్ల ప్రేమానురాగాలు ఎలా పెంపు చేసుకోగలరు, వ్యక్తీకరించగలరు. శ్రీకృష్ణ శక్తి లీలలి ఏ మానవులకు తెలియజెప్పే మహనీయుడు అన్నమయ్య. అదివో అల్లదివో హరివాసం 10,000 శేషుల పడగలమయ. అది అంకటాచలమఖిలోన్నతం. అదివో బ్రహ్మాదుల కపురు. అదివో నిత్య నివాసమఖిల మునుల. అది చూడుడది మృక్కుడు ఆనందమయ. చెంగట నల్లదివో శేషాచలం. నింగినున్న దేవతల నిజ నివాసం. ముంగిట నల్లదివో మూలనున్న ధనం. బంగారు శిఖరాల బహుబ్రహ్మమయం. కైవల్య పదము వెంకట నగమదిగు. వెంకటపదికి సిరుల నదివి. భావింప సకల సంపదల రూపమదివో. పావనములకెల్ల పావనమ. రాగి రేఖలపై చెక్కబడిన శ్రీరాగంలోని అజరామరమైన వరుస చేసి మద్రాసు ఆకాశవాణి నుంచి పాటు దీని తెలుగువారి సొమ్ము చేసింది మళ్ళీ. ఆది తాళంలో సాగిన ఈ పాట సులభగ్రాహ్యంగానే ఉండటం మన అదృష్టం. రాగి రేకుల మీదగా అచ్చకం ఉదయగిరి శ్రీనివాసుడు పరిష్కరించిన పాఠంలో హరివాసము ముందు శ్రీలేదు. ఆ తరువాత ఇప్పుడే గ్రామ్ఫోన్ రజనీ ద్వారా తెలుసుకున్న విషయం మల్లికి పాడటంలో కానీ ఇదే రాగం కొంచెం వరుస తేడాలు రజని చేసుకొని పాడినప్పుడు కూడా ఈ శ్రీ లేదు. అలాగే ఇప్పుడు దాదాపు అందరు గాయకులు అలా శ్రీ చేర్చి పాడుతున్నారు. అంటే వారు మల్లిక రజనీల కంటే ఆఖరికి అన్నమయ్య కంటే ఎక్కువ తెలివి గలవారన్నవారు. వేదికలెక్కి వేరే ఉపన్యాసాలు దంచుతారు. అన్నమయ్య పాటలు మంత్ర నమూలాలని. కానీ ఓం నమో నారాయణాయ అన్న ఆ అష్టాక్షరీ మంత్రాన్ని ఓం నమో శ్రీనారాయణ అంటామా, అనవచ్చా? అలాగే అన్నమయ్య రచనలు కూడా ఒక్క అక్షరం మార్చకూడదు, చేర్చవు. అక్కడ స్త్రీ చేరితే ఏమొచ్చిందట అని అడిగేవాళ్ళు వితండవాదు. వారి వితండానికో కోదండం. అదొక అన్నమయ్య సంఖ్య. ఎంత సులభమైందే అంత ప్రజాదరణ పొంది. రాగి రేకులనున్న భూపాల రాగంలోని బలాంతర రజనీకాంతరావు చేసి ఏనాడు భానుమతి చేత పాడించి ప్రజలకందించిన ప్రసాద్. వినపాలు వినవలి వింత వింత పండగపు దోమ తెర పైకెత్త వేలయ్య.
తెల్లవారి జామెక్కె దేవతలు మనుడు అల్లనల్ల అంతనింత నదిలో వారి చల్లని తంబి రేకుల సారసపు కళ్ళు మెల్లమెల్లనే విచ్చి మేలు కొనవయ్య. గరుడ కిన్నర యక్ష కామినులు గములై విరహపు గీతాల వింతాలాపాల పరిపరి విధవాల పాడేరు సన్నిధిలో నిన్నిదివో సిరిమొగము తెరిచి చిత్తగించ వేలయ్య. పొంకపు శేషాదులు తుంబురు నారదు పంకజనాభాదులు నీ పాదాలు చేరి అంకెలనున్నారు లేచి అలమేలు మంగ వెంకటేశుడా రెప్ప విచ్చి చూచి లేవయ్యా. ఈ రెండు పాటలు నాట్యానికి ఎంతో తగినవి. పెద్దవాళ్ళు తమ తమ స్థాయిలో స్థూలంగా సూక్ష్మంగా ఉది చెక్కుడుల సూది కుట్టుల ఎలా చేసిన ప్రేక్షకులను ఆదరించగలరు. మొట్టమొదటి రంగస్థలంపై అన్నమయ్య కీర్తనలు నాట్యం చేసిన ఘనత రేఖా గీతా శేషాచలమన్న సోదరీ మణుల. అంతకు కాస్తకు ముందే 1965లో శ్రీనివాస మంగాపురం సాక్షాత్కార వైభవాన్ని ఒక 50 పాటలు, కొన్ని పాత వరుసలు, కొన్ని పాడి బి గోపాలం చేసినవి నృత్య నివేదనగా జరగటం మొదలై తర్వాత వీటిలో కొన్ని స్వర సాహిత్యాలు నేను పద్మభూషణ్ కళానిధి నారాయణ్ కైవసం చేయ దేశ దేశాల్లో విఖ్యాతి పొందిన 50 మంది శిష్యురాళ్లకు వారు అభినయించటం నేర్పారు. నృత్య రచన చేసి మద్రాస్ టీటీడీ కేంద్రంలో కామిశెట్టి శ్రీనివాసులు ముందు మాట్లాడగా ఆడించారు. ఆ తరువాత అన్నమయ్య పెద తిరుమలై ఒక పరి పాటకు ఆడిన వాళ్ళెందరూ చేయించినవారు, చేసినవారు, చూసినవారు అందరూ అదృష్టవంతులు. రేపు 53వ ఎపిసోడ్ రతి చేత చేప గుంటూరు సింహాచల శాస్త్రి భాగవతుల గురించి రేపు తెలుసుకుందాం.